అధికారంలోకి వచ్చాక తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. కాసేపట్లో పీఎస్సీ సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 10 రోజుల పరిపాలన, రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతానికి తగిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవుల భర్తీ, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు, నామినేటెడ్ పోస్టులపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. కొత్త డీసీసీఎల్ నియామకాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్య నాయకులకు కీలక బాధ్యతలను అప్పగించే విషయంపైన పీఎస్సీ దృష్టి పెట్టే అవకాశం ఉందని నేతలంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న గ్యారంటీలు ప్రజలకు ఎలా చేరవేయాలనే దానిపైన కూడా పీఎస్సీ మీటింగ్ లో చర్చించనున్నారు నేతలు. ఇవాళ గాంధీ భవన్ లో జరిగే పీఎస్సీ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ముఖ్య నేతలతో పాటు పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే హాజరవుతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతోన్న మొదటి సమావేశం కావడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనే ఆసక్తి ఏర్పడింది. మరి కాసేపట్లో గాంధీ భవన్ లో కాంగ్రెస్ పీఎస్సీ సమావేశం జరగబోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇది మొదటి సమావేశం. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. అక్కడి నుంచి చారి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి పీఎస్సీ సమావేశం. సో ఇవాళ ఏ విధంగా ఉండబోతున్నాయి పీఎస్సీ సమావేశాలు? మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి గాంధీ భవన్కి బయలుదేరిపోతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగ్గారెడ్డి, పీఎస్సీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా చేరుకున్నారు. గాంధీ భవన్లో ప్రస్తుతం పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి షబ్బీర్ అలీ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా ఈ పీఎస్సీ సమావేశం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశం. ఈ సమావేశంలో 2-3 అంశాల మీద తీర్మానం చేయబోతున్నారు. ఒకటి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి నాయకులు, కార్యకర్తలకు అలాగే ప్రజలకి ధన్యవాదం చేస్తూ ఒక తీర్మానం ఉంటుంది. అలాగే పార్లమెంటు కూడా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలకు ఎలా సిద్ధం అవ్వాలనే దానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చ చేయబోతున్నారు. పార్టీలో ఇప్పటి వరకు 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్ష పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్నటువంటి డీసీసీల నియామకం మీద కూడా చర్చ జరగబోతుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనగా కనపడుతుంది. పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని అందుకు పార్టీని, నాయకత్వాన్ని మళ్ళీ సంసిద్ధం చేయాలనేటువంటి ఆలోచన ఉంది. కాంగ్రెస్ క్యాడర్ కూడా అంతా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేటువంటి జోష్ ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికల్ని కూడా అందరినీ సంసిద్ధం చేయాలనేటువంటి ఆలోచనలో పార్టీ ఉంది. గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి సన్మానం చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా పార్టీ చేస్తుంది. ఆ సన్మాన సభకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జరుగుతున్నటువంటి మొదటి పీఎస్సీ సమావేశం కావడం వల్ల కేవలం 2-3 అంశాలకే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకటి సన్మాన సభ, 2 ప్రజలకి, కార్యకర్తలు, నాయకులకి ధన్యవాదాలు చెప్తూ తీర్మానం చేయడం, పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించినటువంటి కసరత్తును కూడా మొదలు పెట్టాలనుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్ని సవాల్గా తీసుకోబోతుంది. అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణలో మరి ఎక్కువ సీట్లు సాధించాలనేటువంటి ఆలోచనతో ఉంది. మినిమం 10 నుంచి 12 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ సాధించాలనేటువంటి దిశగా కార్యాచరణ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. అందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పార్టీ నాయకత్వాన్ని అంతా కూడా మళ్ళీ అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం 6 గ్యారంటీలను ఇచ్చింది. 6 గ్యారంటీల్లో కూడా 2-3 కీలకమైనటువంటి గ్యారంటీలను అమలు చేయాలనుకుంటుంది. ఇంటికి సిలిండర్కు సంబంధించి 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో 500 రూపాయలకు సిలిండర్కు సంబంధించినటువంటి అంశం మీద కూడా వీలైనంత త్వరగా ఆ హామీని పూర్తి చేయాలనుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికల లోపే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అమలు చేయాలనుకుంటుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా పార్టీ నాయకులు అలాగే పీఎస్సీలో కూలంకషంగా చర్చించాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. దానికోసమే ఈరోజు పీఎస్సీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి.